మీ వాక్కు చేత సరిచేయండి. మీ వాక్కును మా కొరకు పంపండి ప్రభువా. నాతోనూ మాతోనూ తేటగా, సూటిగా, బహాటముగా నడిపించి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభువుకు చెల్లునుగాక. నిర్గమాకాండం 17వ అధ్యాయం తీద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 15వ వాక్యం ధ్యానం చేద్దాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. మోషే ఒక బలిపీఠమును కట్టాడు. ఆ బలిపీఠమునకు యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు కలిగినాయి. వారి ప్రయాణంలో జీవము కలిగిన దేవుని మీద తిరుగుబాటు చేయటం, నడిపిస్తున్న దేవుని మీద సనగటం, నడిపిస్తున్న దైవజనుడి మీద కూడా సనుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రభువు తన ప్రజలను పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, నడుపుతున్నారు. అలా వారు బయలుదేరి నెమ్మదిగా రెఫీదీము అనే మాన్యంలోనికి వచ్చారు. అక్కడికి అమాలేకీలు వచ్చారంట వారితో యుద్ధం చేయటానికి. అమాలేకీలతో యుద్ధం చేయటానికి ఇశ్రాయేలీయుల మీదకి వాళ్ళు వచ్చారు. దేవుడు తన ప్రజల ద్వారా అనేకమైన కార్యాలు చేస్తారు. హల్లెలూయా. తమ ప్రజలు విసుగుతున్నారు, అయినా తిరుగుబాటు చేస్తున్నారు, అయినా దేవుడు కనికర సంపన్నుడు. తన ప్రజల యెడల కృప చూపుతూ ఉంటాడు. వారు అడిగినట్లుగా ఈ రెఫీదీంలో వారికి నీళ్లు లేవు, త్రాగటానికి నీళ్లు సమకూర్చబడినాయి. కొద్దిగా ముందుకు వస్తే 8వ వాక్యంలో అమాలేకీలు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, 9వ వాక్యం చదువుతున్నప్పుడు మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. హల్లెలూయా. వీరు వచ్చినప్పుడు తాగటానికి నీళ్లు లేవు. అక్కడ శోధించారు, వాదం కూడా పెట్టుకున్నారు దేవునితో. కొద్దిగా కొంచెం ఎదురుకొచ్చేపాటికి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి అమాలేకీలు వచ్చారు. అమాలేకీలు ఏశావు సంతానం, శపించబడిన జనం. ఈ అమాలేకీలు తిరుగుబాటు యుద్ధానికి వచ్చారు.
యుద్ధం చేయడానికి వస్తే మనం ఈ 17వ అధ్యాయము ధ్యానం చేస్తున్నప్పుడు, 17వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు సర్వ సమాజము రెఫీదీములో దిగిన తర్వాత తమకు నీళ్లు లేనందున మోషే మీద తిరుగుబాటు చేశారు, వాదించారు. వెళ్ళి ఎప్పుడైతే వాదించారో మోషే దేవునికి మొర్ర పెడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకిస్తే మోషే దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు కదా, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెళ్ళి నేను హోరేబు కొండ మీద నీకు ఎదురుగా నిలుస్తాను. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకుని నేను నీకెదురుగా ఉన్న ఆ హోరేబు పర్వతం ఉంది, ఆ కొండ మీద నేను నిలుచుంటా. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ బండను కొట్టు. వీళ్ళందరినీ పిలువు, పెద్దలందరినీ పిలిస్తే అక్కడ నిలబడతారు. నువ్వు వెళ్ళి ఆ కొండను కొట్టు, ఆ బండను కొట్టు, నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పేపటికి సరిగ్గా అలాగూ చేశాడు. అక్కడ నీళ్లు కలిగినాయి. ప్రజలు వాదనలు వచ్చినప్పుడేమో నీళ్లు లేవు, మోషే మొర్ర పెడుతున్నాడు. గమనించాలి వాక్యాన్ని. ప్రజలు రెఫీదీములోకి వచ్చినప్పుడు సర్వ సమాజము సనుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. వెంటనే నీళ్ల నిమిత్తం అడుగుతుంటే మొర్రపెట్టాడు మోషే. దేవుడు నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, ఆ కర్ర ద్వారా నేను చేస్తానన్నారు. ఆ కర్రతో అద్భుతం చేస్తానన్నారు. సరే, నీళ్ళు వచ్చినాయి, తాగారు, తృప్తిపరచబడ్డారు. అక్కడ దేవుణ్ణి వాదించారు, దేవుని మీద సనిగారు. లేఖనం అలా చెబుతూ ఉంది. కొద్దిగా ముందుకు వచ్చేపాటికి అమాలేకీయులు యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు. యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే మోషే అంటాడు కదా యెహోషువతో, మనము మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. ప్రజలేమో నీళ్లు లేవని వాదించినప్పుడేమో చేతిలో కర్ర ఉంది. చేతిలో నీ కర్రగా ఉంటాను. ఆమెన్. ప్రభు వాగ్దానంతో బయలుదేరాడు. చేతిలో కర్ర ఉంది. ఈ కర్ర అద్భుతాలు చేస్తుంది. ఈ కర్ర అద్భుతం చేస్తుంది. ఈ కర్ర పట్టుకుని అనేక కార్యాలు చేసుకొచ్చాడు. ప్రజలు బయటకు వచ్చేసారు. అరణ్యంలో ఈ కర్ర అద్భుతాలు చేస్తుంది. చేతిలో కర్రున్న ప్రజలు సనుగుదల ఏంటంటే ప్రభు అయిన దేవుని మీదకి వెళ్ళలేదండి. ఏమన్నా అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. అద్భుతాలు చేసే కర్ర ఉన్న, చేతిలో అద్భుతాలు, దేవుని మాట ఇచ్చిన వాగ్దానం ఉన్న వీళ్ళు సర్వ సమాజము సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీములో దిగి ప్రజలు తమకు త్రాగటానికి నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా మోషేను ఎంతగా వాదించారంటే చేతిలో ఉన్న కర్ర అద్భుతాలు చేస్తుంది అనేది కూడా మర్చిపోయేటట్టు వాదించారు. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రజలు ఎలా చేస్తారు? అవసరమైతే అద్భుతాలు చేసే కర్ర చేతిలోనే ఉంది. ఇక్కడే మనసు పెట్టండి. చేతిలో ఉన్న కర్రే అద్భుతాలు చేస్తుంది. నేను నీ కర్రగా ఉంటా, వెళ్ళు, నీ ఇష్టం, నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నీకు ఇలా ఉంటానని దేవుడు చెప్పాడు. ఆ చేతిలో ఉన్న కర్ర పట్టుకుని అద్భుతాలు జరిగినాయి. ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం సమస్తం ఏ కార్యమైనా జరుగుతుంది. వీళ్ళు ముందు ఇప్పుడు ఏంటి, వీళ్ళకి నీళ్లు లేవు. అరణ్యంలో నీళ్లు లేవు. నీళ్లు తీసుకొస్తుంది. అరణ్యంలో నీళ్లు లేవు. నీళ్లు తీసుకొస్తుంది. చేతిలో ఉన్న ఆయుధంతో వస్తాయి. ప్రభు మాట సెలవిస్తుంది, ఎండిపోయిన ఎడార్లు నీటి మడుగులుగా ఆమె మారుస్తారు. ఇప్పుడు చేతిలో ఉన్న కర్ర ఏం చేసింది? కర్ర వల్ల అవుద్దో లేదో అన్నట్టుంది. ఇప్పుడు ఈ కర్ర చేస్తుందో లేదు. మొర్ర పెడుతున్నాడు, ప్రభువా వీళ్ళకి దాహానికి నీళ్లు కావాలి,
దప్పికి నీళ్లు కావాలి, గొప్ప సనుగు పడుతుంది. ఇప్పుడు వీళ్ళు కొద్దిసేపు అయితే రాళ్లతో కొట్టి నన్ను, చేతిలో కర్ర ఉంది, మనసు ఇక్కడ పెట్టాలి. హల్లెలూయా. చేతిలో కర్ర ఉంది, పరిస్థితుల మధ్యలోనే ఆమేన్ మన ప్రభువు యందు విశ్వాసము కలుగును గాక. ఈ వెళుతున్న ఆధ్యాత్మిక జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళుతున్నామో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానమును చేతపట్టుకోవాలి, ఆ వాక్యమును చేతపట్టుకోవాలి. చేత పట్టుకుని వెళ్ళేటప్పుడు సనుగుదల, ప్రజలు వాదించటం, ప్రజల వాదనలు ఎలా ఉన్నాయంటే, ఏది ఏమైనా సరే ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపే కాడికి వచ్చేసారు. అద్భుతాలన్నీ మరిచిపోయారు, కార్యాలన్నీ విడిచిపెట్టేశారు, దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టేశారు. వీళ్ళకి ఏంటంటే, మాకు తాగటానికి నీళ్లు లేవు, మా పశువులకు లేవు, మా బిడ్డలకు లేవు, మాకేం లేవు, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చాం మేము, నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటుంటే మోషే చేతిలో ఉన్న కర్రను పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందో లేదు? కర్ర చేతిలో ఉండగా ప్రార్థన చేసిన మోషే 8వ వాక్యం దగ్గరకు వచ్చేపాటికి అమాలేకీయులు యుద్ధం చేయడానికి బయలుదేరారు ఇశ్రాయేలీయులతో. ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వాళ్ళు అమాలేకీయులు వచ్చారని తెలుసుకున్నాడో యెహోషువతో చెబుతున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరచు, వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు సనుగుతున్నప్పుడేమో ఉంది కర్ర, కర్ర మీద ఆనుకోవాలా, దేవుని మాట మీద ఆనుకోవాలా, దేవుని వాక్కు మీద ఆనుకోవాలా. దేవుని చెప్పిన నడిపింపు ఏదో దాని వైపు చూడాల. ప్రజలు అలా చేశారు. సర్వ సమాజం ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మందికి ఎట్లున్నాం, 100 మందికి ఇలా ఉన్నాం, 500 మందికి ఇలా ఉన్నాం, లక్షల మంది జనాన్ని నడుపుతున్నప్పుడు, వారందరూ అడుగుతున్నప్పుడు ఆ కర్ర, దేవుని కర్ర నేను చేత పట్టుకుని కొండ మీద నిలుస్తాను. చెప్పండి హల్లెలూయా. నీ వెళ్ళి మనుషులను ఏర్పరచుకుని యుద్ధం చెయ్యి, నేను దేవుని కర్ర చేత పట్టుకుంటాను. హల్లెలూయా. నిశ్చయముగా ఈ దినం ప్రభువు కార్యం చేయునుగాక. మనలో మనం బలపరుచుకోవాలి యెహోవా నామమును బట్టి, మన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, విశ్వాసం తెచ్చుకోవాలి. మనం ఉన్న పరిస్థితులు గుండా వెళ్ళటానికి, ప్రభు ఒక కార్యం చేయటానికి ఎల్లవేళలా సంసిద్ధమే. అయితే మనం ఏం చేస్తాం తెలుసునా, దేవుని పైన కొన్నిసార్లే అనుకుంటాం, కొన్ని విషయాలకే అనుకుంటాం, కొంత సమయాన్నే దేవునికి ఇస్తాం, కొంత సమయమే దేవునితో గడుపుతాం. మనం కొన్నదంతా ప్రభుని దేవుని పైన ఆనుకోవటానికి ఇష్టపడం, సమయం ఇచ్చి గణపరచటానికి కోరుకో మన దేవుని దగ్గర. యెహోషువతో చెబుతున్న మాట, నీ వెళ్ళి మనుషులను సిద్ధపరచు, నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం నిలబడతాను అన్నప్పుడు వెళ్ళి అలాగునే చేశాడు. ఎప్పుడైతే 10వ వాక్యంలో యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. వీళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. మోషేతో పాటు 2 బయలుదేరి కొండ శిఖరం ఎక్కారు. యెహోషువ చెప్పినట్లు యెహోషువ సైన్యాన్ని, జనాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. మోషే, అహరోను, హూరు వీళ్ళు ముగ్గురు కొండ శిఖరం ఎక్కారు. కొండ శిఖరం ఎక్కింది వీళ్ళు ముగ్గురు. కింద యుద్ధం జరుగుతుంది. గమనించండి, వాక్యం చెప్తుంది, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హల్లెలూయా. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. గెలుస్తున్నారు. ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, అమాలేకీయులు గెలుస్తున్నారు. అమాలేకీయులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. ఇశ్రాయేలీయులు గెలిచేది ఎప్పుడంటే మోషే చెయ్యి పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, ఈ చెయ్యి ఇలా దించినప్పుడేమో అమాలేకీయులు గెలుస్తున్నారు.
ఆమెను చెబుదామా? ఇక్కడ ఒక పాఠం ప్రభువు నేర్పును గాక. మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని, మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చేత పట్టుకోవాలి. నేను దేవుని కర్ర చేత పట్టుకుని వెళ్తాను అన్నాడు. కొండ శిఖరం ఎక్కాడు. ఎక్కి దేవుని కర్రని చేత పట్టుకుని పైకెత్తున్నాడు. కర్రని చేత పట్టుకున్నాడు. కర్రని ఎంతసేపు పట్టుకుంటావు? ఇట్లా పట్టుకుంటున్నాడు. పట్టుకున్నంతసేపు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఎప్పుడైతే దించాడో అమాలేకీలు గెలుస్తున్నారు. పట్టుకుంటే గెలుపు, పైకి లేపితే అదే చెయ్యి కిందకు తీస్తే అమాలేకీలు గెలుస్తున్నారు. దేవుని కర్ర చేత పట్టుకుంటాను ఒకటి. రెండవది, యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేయాలి. కొండ శిఖరం మీద నిలుచుని నేను దేవుని కర్ర చేత పట్టుకుంటాను. దేవుడు తన కార్యము చేయటానికి, దేవుడు తన అద్భుతమైన హస్తము చాపటానికి, ఎవరి పని వారు నమ్మకంగా చేయటానికే ప్రభు చూస్తాడు. ఆమెన్. ఎవరి పని ఉందో వాళ్ళ పని వాళ్ళు నమ్మకంగా చేయాలి. ఇద్దరు ఏకీభవించాలి కదా బైబిల్ చెబుతుంది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఇచ్చినప్పుడు పరలోకమందున్న తండ్రి, నీవు ఏది విప్పుతావో అది విప్పబడద్ది, ఏది భూమి మీద బంధిస్తావో అది బంధించబడద్ది. ఇద్దరు ఏకీభవించాలి. ఇద్దరు కింద యుద్ధం చేసి అయినా చెయ్యాలి. మనుషులు సిద్ధపరుచుకుని చేస్తున్నాడు. కొండ మీద నిలబడున్నాడు. నా ప్రియ సహోదరులారా, మనము ఏకీభవించే ప్రార్థనేనా? ఇద్దరు మనసులు ఉన్నాయి. చెరొక మనసు ఉంది. ఇక్కడ చెరొక ఆలోచన ఉంది. దేవుని కార్యం ఎలా జరుగుతుంది? దేవుని నామానికి మహిమ ఎలా వస్తుంది? దేవుని నామం ఎలా కనపరచబడద్ది? నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఎలా కనపరచబడద్ది? దేవుని నామం గణపరచబడాలి, దేవునికే మహిమ రావాలంటే గనక యెహోషువ చెబుతున్నాడు, అమాలేకీలు వచ్చారు. అమాలేకీలు ఎవరు? ఏశావు సంతానం. అమాలేకీలు అంటే నాకేడి వారు. వాళ్ళు పడ్డారా మొత్తం అయిపోద్ది. అంతే, దుస్మాన్ అయిపోద్ది, మొత్తం ఏముండదు. ఇక అమాలేకీలు వచ్చారా పూర్తిగా అయిపోద్ది, నాగేసేస్తారు. ఇక మళ్ళీ ఏముండదు. ఇక మళ్ళీ ఒక్కసారి పంట పడిందంటే పురుగు పడినట్టే. అమాలేకీలతో యుద్ధం చేసేటప్పటికి, ఇటువంటి సమస్య వచ్చినప్పటికీ, ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆత్మీయ బిడ్డలకు ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం ఏంటి? ఏకీభవించకపోతే ఏ కార్యం జరగదు. లోబడపోతే ఏ కార్యం జరగదు. తగ్గించుకోపోతే ఏ కార్యం జరగదు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి మనస్సు ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన ప్రార్థన, ఇద్దరు ఏకీభవించాలి. ఆమెన్. ఇవి ఎప్పుడైతే కనబడతాయో, చెయ్యి ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు, చెయ్యి దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? మన ఆధ్యాత్మిక జీవితాల్లో సాతాను ఎన్నిసార్లు గెలుస్తుంటాడు? ఏకీభవించే ప్రార్థన లేకనే, మాటకు మాట సఖి కుదరకపోవటమే, విశ్వాసం వెళ్ళేటప్పుడు ఒకరినొకరు తగ్గించుకోపోవటమే, ఒకరినొకరు దేవుని యందు, దేవుని పనిది, దేవుని కార్యమని దేవుని తట్టు చూడకుండా మనుషుల తట్టు చూసేది, మనుషుల పైన ఆనుకునేది, మనుషుల వైపు ఆలోచన వెళ్ళేది. నా ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొచ్చారో, అమాలేకీలు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అమాలేకీలు గెలిచేది ఎప్పుడు? మోషే చేయి కిందకు దించినప్పుడు. ఇశ్రాయేలు ఎప్పుడు గెలుతున్నారు? దేవుని కర్రని ఆమేన్ పైకెత్తినప్పుడు. ఇది గమనించిన వాళ్ళంట హూరు అహరోను వెంటనే గమనించి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు, ఆమెన్ చెప్పండి, ఇద్దరు వచ్చి ఒక ఈ చేయిని ఒకరి చేయిని ఆదుకున్నారు. హల్లెలూయా.
ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు. సూర్యుడు అస్తమించాలి, ఇక యుద్ధం అయిపోవాలి, దేవునికి మహిమ రావాలి. మోషే ఒక్కడి చేతిలో దేవుని కర్ర ఉంది, మోషే చేతిలో దేవుని కర్ర ఉంది. ఈ మోషే చేతిలో ఉన్న ఈ కర్రని సపోర్ట్గా కాసేవాళ్ళు లేరు. హూరు కావాలి, అహరోను కావాలి. అహరోను ఉండాలి, హూరు ఉండాలి. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆదుకోవాలి చేతుల్ని. స్తోత్రం చెప్పండి. చేతులను ఆదుకుంటేనే కార్యసిద్ధి, లేదా ప్రభువుకు మహిమ రాదు కదా. మన దేవుని నామానికి మహిమ రావాలంటే మనమందరం ఏక మనసు కలిగితేనే కార్యం అవుతుంది. అన్నా, ఈ వాక్యం వింటున్నావు, నీది ఏక మనసేనా? ప్రభువైన దేవుడు నీతో మాట్లాడట్లేదా? తగ్గింపు లేదు కదా, లోబడే మనస్తత్వం లేదు కదా. వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, అమాలేకీలు వంటి శత్రువుతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యెహోషువ తన పని చేయడానికి బయలుదేరాడు. ఒక యెహోషువ మనుషులు సిద్ధపరుచుకున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతుంటే మిగిలినోడు సోద్యం చూస్తూ ఉంటారు. యుద్ధం జరుగుతుంటే మిగిలినోడు మిగిలి పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు, నేను దేవుని కర్ర చేత పట్టుకుంటా, కొండ శిఖరం మీద ఉంటా, నీవు మనుషులు సిద్ధపరిచి యుద్ధం చేయి. యుద్ధం చేస్తున్నాడు. మోషే వెళుతున్నప్పుడు మోషే వెంట అహరోను ఉన్నాడు, హూరు ఉన్నాడు. ఎప్పుడైతే మోషేని పరిశీలిస్తున్నారు, చెయ్యి ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు, చెయ్యి దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు, ఇక ఇట్లా కాదని చెప్పి ఒక రాయి వేసి దాని మీద కూర్చోబెట్టి 2 చేతులంట చెరువు పక్క నిలబడి ఏదైతే దేవుని కర్ర ఉందో చెయ్యి 2 చేతులు ఇలా ఆదుకున్నారు. హల్లెలూయా. చేతులు ఆదుకునేవారు కావాలి సహవాసంలో. ఏ పరిచర్య అయినా సరే పరిచర్యలో చేతులు ఆదుకునేవాళ్ళు కావాలి. నాయకుడు ఉన్నాడు, నడుపుతున్న సేవకుడు ఉన్నాడు, నడుపుతున్న యాజకుడు ఉన్నాడు, సహాయకులు 2 ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ సాతాను ఎట్లాంటి వాడు, అమాలేకీలు పడ్డారా మొత్తం నాకేస్తారు, పడ్డాడా ఇక మొత్తం తుడిచిపెట్టేస్తాడు, మొత్తం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అదే 17 అధ్యాయంలో చదువుతున్నప్పుడు చేతిలో కర్ర ఉంది, కానీ మొర్ర పెట్టాడు, చెయ్యి ఎత్తలేదండి. గమనించండి, చేతిలో కర్ర ఉంది కానీ దేవుని కర్రని ఎత్తల. దేవుని కర్రతో చెప్పలా, దేవా నీళ్లు వీళ్ళకి అని చెప్పలా. బండ ఉంది, బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇమ్మని మాట్లాడాల. అక్కడ ఉంది ఏది? ఎడారులో దేవుడు నీళ్లు కలుగు చేస్తున్నాడు అనలా, చేతితో అనలా, మొర్ర పెడుతున్నాడు. చేతిలో ఉన్న కర్ర ఉంది, మొర్ర పెడుతున్నాడు. ఈ కర్ర ఎన్ని అద్భుతాలు చేసిందో, ఎన్ని కార్యాలు చేసిందో. జీవము కలిగిన దేవుడు దర్శించినప్పుడు ఇదిగో ఆ కర్ర, పట్టుకెళ్ళి ఆ కర్ర అన్నాడు, అంతే. ఈ కర్ర ఐగుప్తులు అద్భుతాలు చేసింది, ఐగుప్తుల మధ్యలో దేవుని నామాన్ని గణపరిచింది. ఎంత కార్యం చేసిన ఆ కర్ర చేతిలో ఉంటే 17 అధ్యాయంలో నన్ను చంపుతానికి వస్తున్నారయ్యా, రాళ్లతో కొడతాకు వస్తున్నారు, నేను చచ్చిపోతాను, ఇప్పుడు నాకు తెలుసు వీళ్ళందరూ నా మీద చంపటానికి సంసిద్ధం అవుతున్నారు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడుగా, నీ చేతిలో కర్ర ఉంది కదా, నేను ఆ కొండ శిఖరం మీద ఉంటాను, నువ్వు వచ్చి ఆ బండ దగ్గరకు వచ్చి కొట్టు. బండను కొట్టమంటే బండను కొట్టాడు. నీళ్లు వచ్చేసినాయి, పశువులకి, పిల్లలకి, వాళ్ళకి కావలసిన నీరు వచ్చింది. చక్కగా నీళ్లు తాగారు, దేవుణ్ణి వాదించారు, దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి దుఃఖపెట్టారు, మోషేను దుఃఖపెట్టారు, మోషే మీద సనుగుతున్నారు, తిరుగుబాటు చేశారు. ఇన్నిటి మధ్యలో, ఇన్ని అవాంతరాల మధ్యలో, ఇటువంటి పరిస్థితుల మధ్యలో సరిగ్గా రెఫీదీము లోయలోకి వచ్చింది. అక్కడికి వచ్చేపాటికి అమాలేకీలు సేన బయలుదేరింది. ఇక శోధన సమయంలో తిరుగుబాటు చేశాం, దేవుని ఆత్మను దుఃఖపెట్టాం, దైవజనుడి చంపటానికి వెళ్ళాం. అరే ఇదిగో మోషేను ఎదిరిగిచ్చాం,
యెహోషువను తృణీకరించాం, ఎందుకు మాకు యాజకుడని? యాజకుడు ఎవరైనా అని దేవుని నడుపుతున్న సేనను సమస్తము తృణీకరించాం, దూషించాం. అయితే ఇప్పుడేంటి? యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం ఏంటి? అమాలేకీయులతో యుద్ధం చేయాలి. రండి, ఎవరు వస్తారని మనుషుల్ని ప్యూహపరిచేది. మరలా వెళ్ళి వారిలో అమాలేకీయులు యుద్ధం చేయాలి రండి అని పిలుస్తున్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేయాలన్నప్పుడు ఎవరెవరైతున్నారో మనుషులందరిని సమకూర్చుకుని యుద్ధానికి బయలుదేరాడు. నేను దేవుని కొండ ఎక్కుతాను. ఆమేన్. ఇదిగో ఆ కొండ శిఖరమున దేవుని కర్ర చేత పట్టుకునుంటా. దేవుని కర్ర ఉంది కదా, ఈ కర్ర చేత పట్టుకుంటా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. కొన్ని పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత, కొన్ని పరిస్థితుల మధ్యలో వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానం ఉందో వాగ్దానమును విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. వాగ్దానాన్ని మాత్రం తృణీకరించొద్దు. దేవుని మాటను మాత్రం ధిక్కరించొద్దు. ప్రేమతో కోరుకుంటున్నాను, దేవుని చిత్తాన్ని తొలగిపోవద్దు. దేవుని ఉద్దేశం ఏదో కనుగొన్నాం, అయితే దేవుని ఉద్దేశం ఏదో జరగటానికి అవకాశం ఇవ్వండి. దేవుని చిత్తాన్ని కలిగి నడవండి. వెంటనే ఆ పర్వతం మీదకి ఎక్కాడు, కొండ మీదకి ఎక్కాడు, ఎత్తాడు. వీళ్ళు గమనిస్తున్నారు. ఇక అరే, మోషే చెయ్యి పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, చెయ్యి దించినప్పుడేమో అమాలేకీయులు. గెలుపు ఇద్దరికి ఉంటుంది, గెలుపు ఇద్దరికి ఉంటుంది. దుష్టుడు గెలవాలి, దేవుని బిడ్డలన్నా గెలవాలి. వాడు గెలవాలని వాడు, మనం గెలవాలని మనం దేవుని కొరకే గెలుపుగా ఉన్నప్పుడు, దేవుని గెలుపునే కోరుకున్నప్పుడు, దేవుని చిత్తమే మా పట్ల కలగాలనుకున్నప్పుడు, దేవుని యందు సమస్తము సాధ్యం అనుకున్నప్పుడు, నీవేది కోరుకున్నావో నిన్ను ఓదరిచ్చేవాళ్ళు, ఓతమిచ్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, నీ పక్కన కాసేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు కావాలి. అరే, ఇతడు దేవుని కొరకు పని చేస్తున్నాడు రా, దేవుని కొరకే నిలిచి ఉన్నాడు, దేవుని కొరకు చెయ్యెత్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులకి ఏ కీడు తగలట్లా, ఏ శోధన తగలట్లా, ఏమీ కలగట్లా, ఏమీ జరగట్లా. ఇదిగో ఆయన చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, చెయ్యి దింపగానే అమాలేకీయులు గెలుస్తున్నారు అని చెప్పి గమనించేవాళ్ళు కావాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు గమనించేవాళ్ళు కావాలి. తప్పుకునే వాళ్ళు తప్పుకుంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, జారుకునే వాళ్ళు జారుకుంటారు, పక్క చూసేవాళ్ళు పక్క చూస్తూ ఉంటారు, అట్లా నిలబడేవాళ్ళు నిలబడతారు. ఏదైతే మనకెందుకు మోషేకి ఇచ్చాడండి భారం, మనకెందుకు మోషేని నడిపిస్తాడు. మోషేనే మరి ఆయనకే దేవుడు చెప్పింది, ఆయన ఏం చేస్తాడు చేసుకొని, మనకెందుకు. నిజమే, యెహోషువ ఒకరున్నారు సైన్యులు. ఆమేన్ చెప్పండి. నమ్మకమైన యెహోషువ ఒకడు ఉన్నాడు, యెహోషువ ఒకడున్నాడు. ఎట్లా కొట్లా మనుషుల్ని వ్యూహపరుస్తున్నాడు, మనుషుల్ని ఎలా బలపరచాలో ఎలా పిలవాలో యెహోషువ ఉన్నాడు. ఆ యుద్ధానికి కావలసిన జనాన్ని సిద్ధపరిచే యెహోషువ ఉన్నాడు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నా, ఆగిపోయేవాళ్ళు ఆగిపోతున్నా, సోద్యం చూసేవాళ్ళు సోద్యం చూస్తున్నా, అక్కడ హూరు అహూరు ఇద్దరు ఉన్నారు. అరే, కొండ ఎక్కిన మోషే ఏం చేస్తున్నాడో చూద్దాం. కొండ ఎక్కాడు, కొండ శిఖరం మీద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన చెయ్యి ఎత్తినప్పుడల్లా పాళెములో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, చెయ్యి దించినప్పుడల్లా అమాలేకీయులు గెలుస్తున్నారు. వద్దు వద్దు, ఇలా కాదు ఇలా కాదు, ఒక బండ ఎత్తుకెళ్ళి అక్కడ పెడదాం, రాయి మీద ఆయన కూర్చోబెడదాం. కూర్చోబెట్టి ఇదిగో ఏదైతే దేవుని కర్ర చేత పట్టుకున్నా ఆ చెయ్యి పైకి లేపుదాం, ఆ చేతితో పాటు మరొక చెయ్యి కూడా ఆమేన్ పైకి ఎత్తుదాం. ఎప్పుడైతే ఆదుకున్నారో, హూరు అహరు నీ పక్కన ఆ పక్కన చేతులు ఆదుకున్నారో, చేతులు అంట అతని చేతులు, మోషే చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నాయి. సూర్యుడు అస్తమించడం అంటే అనుకున్న పని, యుద్ధం అంతా జరిగే వరకు, కార్యము జరిగే వరకు. నేను అడుగుతున్నా ఈ పూట, నీ ఇంట్లో ఎవరున్నారా చెయ్యెత్తేవాళ్ళు? సేవలోను కానీ, పరిచర్యలు కానీ, కుటుంబాల వ్యవస్థలో కానీ ఒక్కడే పోరాడే ఇల్లు ఉంటుంది, ఒక్కడే ప్రార్థన. ఇక ఒక్కడే ప్రార్థన, మిగిలిన వాళ్ళు ప్రార్థన మనసు పెట్టరేగా. మిగిలిన వాళ్ళు ఇక చేతులెత్తి అలవాట్లేదు. అరే, నా భార్య ప్రయాసపడుతుంది, నా భర్త ప్రయాసపడుతున్నాడు, నా దేవుని వెతుకుతున్నాడు, నేను ఇలా ఉన్నాను, ఇలా కాదు, ఈయనకి ఏదైనా ఒక సహాయంగా ఉందాం, సపోర్ట్గా ఉందాం, ఈ చేయికి చేయి తోడిద్దాం, ఈ చేయికి చేయిని ఆదుకుందాం. జీవము కలిగిన దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. ఎవరు ఆమేన్ చెప్పరా?
జీవము కలిగిన దేవుడే కార్యం చేయబోతున్నాడు. ఊతమిచ్చేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు ఉంటే గనక దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసునా? చూడండి ఆ మాట, సూర్యుడు అస్తమించే వరకు అట్లా ఎత్తి ఉంచితే నిలకడగా ఉంటే, ఆ కింద మాట 13వ వాక్యం ఉంది, అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఆమేన్. చేతులు ఎత్తే వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? మన చేతులు ఎత్తే దగ్గరే సోద్యం చూస్తాం. ఇక ఆ చేతులు ఎత్తే దగ్గర ఆగు, ఇంకోళ్ళకి ఆయన తప్పుడు నేను పట్టుకుంటా, మిగిలి పని ఉన్నాం. ఇది ఇటు చేతులు ఎత్తే ఉన్నారనుకోండి, వాళ్ళ పక్కన ఇదే బాగుందిగా, ఇక్కడైతే యుద్ధం చేస్తే ఏమో ఏం దెబ్బలు తగులుతాయి. మోషే దగ్గర ఉన్నాం అనుకో, నేను పేరు చెప్పను కానీ, అయ్యా ఇదిగో గన్నవరం పరిచర్య, అప్పుడు గన్నవరం పరిచర్యలో నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు. వస్తే సంఘంలో కొందరు ప్రముఖులు ఉండేవాళ్ళు. అయ్యగారు భోజనం చేసి వెళ్ళిపోయేట్టుగా సంఘం అయ్యి భోజనాలు అవి అవన్నీ వెళ్ళేపాటి కనీసం 11:30, 12 అట దగ్గర అయిపోయేది. అప్పుడే వీళ్ళు ఏం భోజనం చేసేవాళ్ళు కాదు, ఇక ఏం చేసేవాళ్ళు కాదు. అయ్యగారు వాళ్ళు భోజనం చేసి వెళ్తే కనుక అయ్యగారు వాళ్ళ భోజనం కోసమే కూర్చునేవాళ్ళు. వాళ్ళకంటే కూరలు చేస్తారుగా, వాటి కోసమే కూర్చునేవాళ్ళు. వాటి కోసమే అంటే అంటే చూడండి, అయ్యగారులు ప్రయాసలో ఉండరు, సంఘం ప్రయాసలో ఉండరు. పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేస్తారు. ఇంకో పని ఉంటుంది. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేయరీళ్ళు. అలా ఏంటంటే వీళ్ళు చేసే పని ఏంటంటే, అయ్యగారులు భోజనం చేశారా, వెళ్ళిపోయారా, ఇంకా రాలేదు, లోపల బయటికి రాలేదా, గదిలో బయటికి రాలేదు, బయటకు వచ్చేదా, కూర్చుని అయ్యగారు వెళ్ళిపోయిందా, అప్పుడు పదాన్ని భోజనం చేద్దాం అంతేగా. భోజనమే అనేది ఇంకేం అనరు. ఇంకా ఏదో అక్కడ 3-4 ఏదో వెరైటీలు ఉంటాయి కదా, ఏదో కూర చారు ఉంటుంది, అయ్యగారి కూర ఉంటుంది, అది తృప్తిగా. అట్లా మనం ఆదుకునేటప్పుడు చూసేవాళ్ళు ఉండకూడదు. ఇద్దరే కావలసింది. అక్కడ మోషే కావాల్సింది ఎంతమంది? ఇద్దరే, హూరు అహరోను. వీళ్ళిద్దరూ చేతులు ఆదుకుంటారు. కత్తివాత చేత యుద్ధం చేసే యెహోషువ. ఆమేన్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళై ఉండాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడంటే అమాలేకు రాజుని గెలిచిరి. హల్లెలూయా. అమాలేకి రాజుని ఏం చేశారంట? గెలిచారు. చూడండి, అప్పుడు 14వ వాక్యం చదవాలి, అది ప్రాముఖ్యం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను 14వ వాక్యం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. ఆమేన్ చెప్పండి. ఇదే 17వ అధ్యాయంలో ఒకసారి 5వ వాక్యం చదవండి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజల ముందుకు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లాగే చేశాడు. ఆమేన్ చెప్పండి. 17వ అధ్యాయంలో నీళ్ల విషయంగా దేవుడు మాట్లాడాడు. ఇదే 17వ అధ్యాయంలో వీళ్ళు యుద్ధం చేస్తే అమాలేకీలు రాజుని ఎప్పుడైతే గెలిచారో అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? అమాలేకీలు రాజుని గెలిచారు. గెలిచిన తర్వాత గమనించండి, బైబిల్లో గెలిచిన తర్వాత అబ్రహాము 5 రాజుల్ని గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ లోయలో షాలేము రాజైన మెల్కీసెదెకు అక్కడ కనబడినట్టుగా, సర్వోన్నతుని దేవుని యాజకుడు ఆయన వచ్చి కనపడినట్లుగా, అంటే 5 గెలిచి బయలుదేరి వచ్చేటప్పుడు జీవము కలిగిన దేవుడు అగుపడును గాక. గెలిస్తేనే, జయించిన వానికే జీవ కిరీటం. గెలవాలి. గెలుపు ప్రాముఖ్యమైనది. ఎక్కడ ఓడిపోతున్నాం? ఎన్నిసార్లు ఓడిపోతున్నంటే, ఒకటి ఆదుకునే హస్తాలన్నా ఉండాలి. ఆదుకునే హస్తాలు ఉన్నాయి. యుద్ధం చేసి యెహోషువ ఉండాలి. యుద్ధం చేసే యెహోషువ లేడా? చేతులు ఆదుకుంటున్నామా? యుద్ధం ఎవరు చేస్తారు?
యుద్ధం అంటే యుద్ధంలో ఉంది ప్రాణం పోవటము రావటము. యుద్ధం ఉంది అటో ఇటో ఎవరైనా, తనైనా గెలవాలి, శత్రువైనా గెలవాలి, మనమైనా గెలవాలి. మనము గెలవాలన్నా తను ఎలా ఓడిస్తామో తను మనల్ని ఓడించడానికి తను అలాగే పని చేస్తాడు. పని చేసేటప్పుడు ఆదుకునే హస్తాలు ఎలా ఉన్నాయో, ముగ్గురు వ్యక్తులు బండ మీద ఎలా ఉన్నారో, ఎదురు చూస్తున్నారో, కాచుకుని కనిపెట్టుకుంటున్నారో, యుద్ధము చేసేవాడు సూర్యుడు అస్తమించే వరకు పోరాడాలి. ఆమేన్. సూర్యుడు అస్తమించాలి. కాసేపు చేసి ఆగిపోయేది కాదు. కొద్దిసేపు చేసాం చాలు, అరగంట చేసాం, గంట చేసాం, అమ్మో 2 గంటల ప్రార్థనలు ఉన్నామయ్యా, మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి వాళ్ళ, అమ్మో 3 గంటలు కూర్చుని ఉంటున్నావయ్యా, ఏమో ఇదేంటి అయ్యగారు అంతసేపు చెప్తాడు, 3 గంటల ప్రసంగం ఎక్కడ ఉందా అసలు? షుగర్లు ఉండేవాళ్ళు ఏమైపోవాలి? ఈయనకేమి లేదు, ఈయన చెప్తాడు షుగర్లు ఉండేవాళ్ళు ఏమైపోవాలి? ఇవాళ జబ్బులు అందరూ తినే ఫుడ్ మంచిదా? ఫుడ్ కనుక డాక్టర్ గారి దగ్గర పక్కనే ఉంటాడు ఫుడ్ గురించి చెప్పటానికి. ఇక ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు సంఘంలో? అసలు 3 గంటలు కూర్చుంటే ఎట్టా కూర్చుంటారండి? ఈయనకేం లేదు, కాకపోతే ఎట్టకొట్ట అక్కడ కల్మషం చేయాలి, అక్కడ ఏదో పనిని ఖరాబ్ చేయాలి. అది పని. విశ్వాసం వైపు కాదు, జీవం వైపు కాదు, ఆత్మ నడిపింపు వైపు కాదు, ఆదరించే దేవుని మాట వైపు కాదు. నిజమే, నేను సంఘములో ఊరులాగున్నాను, లేదు, నేను ఎలా ఉన్నాను? నేను ఏ చేయి ఆదుకుంటున్నాను? దేవుని చేయి ఆదుకుంటానుకున్నానా? ఎట్లా ఉన్నా? నేను యుద్ధంలో ఉన్నానా? యుద్ధానికి సిద్ధపడినా యెహోషువ దండులో ఉన్నానా చూసుకోటానికి. 2 ఆగిపోతే ముగ్గురు ఆగిపోయేది కాదు ఇది ఆధ్యాత్మిక జీవితం. ఇందులో యెహోషువ నాయకత్వం ఉంది ఒకటి, దాని కిందకి వెళ్ళాలి. కింద యుద్ధం చేసి యెహోషువ కత్తివాత చేత అమాలేకీ రాజును, అతన్ని, జనుల్ని గెలిచాడు. గెలిచిన తర్వాత బైబిల్ చెబుతుంది 14వ వాక్యంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిసివేయుదును. హల్లెలూయా. పద్ధతి కాదు పోరాటం. కొన్ని విషయాల్లో దేవుడు ఇలాగే కార్యం చేస్తాడు, కొన్నిసార్లు ఇటువంటి అద్భుతమే చేస్తాడు. మనమేం చేతులు ఎత్తంగా, మనం ఇంతసేపు చేయంగా, మనం ఎలా ఉంటామంటే ఇవాళ బాగా కొద్దిసేపు 1/4 గంట చేస్తే, అరగంట అంటే అమ్మో 30 నిమిషాలు మామూలు విషయం. ఇట్ట సమయాలు చూసుకుంటున్నాం కానీ అసలు గెలిచిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. గెలిచిన తర్వాత దేవుడిచ్చే బహుమానం. ఇక్కడేమో అమాలేకీల పేరు తుడిచివేస్తానన్నాడు. అబ్రహాం కాలంలో చూస్తారా? చూడండి ఒకసారి, చూడండి. అబ్రహాము రాజులను జయించి వచ్చాడు. చూడండి, 5 రాజులను జయించి వచ్చాడు. ఆ లోయలోనికి వచ్చిన తర్వాత రాజులను 17వ వాక్యంలో రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు ఎన్నో అధ్యాయం అంటే 14వ అధ్యాయం, ఆదికాండం 14, 17, 18 వాక్యాలు నేను చదువుతున్నాను చూడండి. రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. హల్లెలూయా. రాజులను ఓడించి వస్తున్నాడు. రాజులను ఓడించి వస్తుంటే సొదొమ రాజు బయలుదేరాడు అంటే ఎట్టకొట్ట ఎదురుకి వెళ్దామని. సొదొమ రాజు బయలుదేరాడు. ఆయనకంటే ముందుగా షావే లోయలో షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం పట్టుకుని వచ్చి అబ్రహామును ఏం చేశాడంటే ఆయన తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశము భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక. మళ్ళీ చదువుతున్నాను చూడండి, మీరు మీ మనసు పెట్టాలి. నేను చదువుతున్నా చూడండి. ఎట్లాగంటే ఆకాశము భూమికిని సృష్టికర్త
సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడాలి. జయించి వస్తే ఇది దొరికింది భాగ్యం. రాజులను ఓడించి వస్తే దొరికిన భాగ్యం. మనం ఏం చేస్తామంటే జయం సంగతి చూడం, ఓడించే చూడం. మనకు ముందు పని జరిగిందా లేదంతే, పని అయిపోయింది, సాలిక అంతే, పని అయిపోయింది, ప్రైజ్ లార్డ్ అంతే, అందరికి వందనాలు, దేవుని స్తోత్రం, ఈమెయిల్ జరిగింది అంతే. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ఈ పగటిపూట ప్రభు ఒక కార్యం చేయబోతున్నాడు. ప్రభు తన కార్యం చేయటానికి యుద్ధం చేసే వాళ్ళ దగ్గరే ఉంది. చేతులు ఎత్తేవాళ్ళు ఒకటి, యుద్ధం చేసేవాళ్ళు. ఎప్పుడైతే యుద్ధం చేశాడో బైబిల్ చెబుతుంది, ఆ వారి పేరుకి నేను ఆకాశం కిందకుండా తుడిచిపెట్టేస్తాను. జ్ఞాపకార్థ గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకి వినిపించంటే 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వాక్యంలో, అప్పుడు తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి, మోషే బలిపీఠమును కట్టాడు. హల్లెలూయా. మోషే బలిపీఠమును కట్టి యెహోవా నిసి, దానికి ఒక పేరు పెట్టాడంట, దేవుడే ధ్వజము. దేవుడే ధ్వజము, జెండా ఎత్తాడు. దేవుడే ఇక్కడే, దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే సమస్తము. మన విషయాల్లో మనం బలిపీఠం కడుతున్నామా? దేవుడు చేశాడు. మనం ఏమైనా బలిపీఠం కట్టుకున్నామా? బలిపీఠం మనల్ని మనం దేవునికి అప్పగించుకునేదేగా. ఒక సంవత్సరం ఒక పరీక్షలో వచ్చాం, అప్పుడు ఒకలాగా కొద్దిగా ఆధ్యాత్మిక జీవితాలు నడిపించబడుతున్నాయి సంవత్సరానికి ఒక రీతిగా. ఈ పరీక్షలో నువ్వు దేవునికి ఇంకేం చేసుకోవాలో, ఈ మేలు వెంట నీవు దేవునికి ఒకటి ఇవ్వాలి అర్పణగా. ఈ మేలు వెంట నువ్వు దేవునికి ఒక బలిపీఠం కట్టుకోవాలి. దేవునికి నాకు దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈ కార్యం చేశాడు, ఈ సంవత్సరం ఈ కార్యం చేశాడు, ఈ సంవత్సరం ఈ కార్యం చేశాడు. ఒక సంవత్సరం కష్టకాలం వచ్చింది, మరణం ఒక పక్క తిరుగుతూ వచ్చింది, మరణ బంధకాల నుండి విడిపించిన దేవుడు. అప్పుడే మారాం, అప్పుడు ఎలా పట్టబడ్డాం. తర్వాత మళ్ళా ప్రభు ఏం చేశాడు? అప్పటిది మర్చిపోకూడదు. బలిపీఠం, అది బలిపీఠం. దేవునికి మనకు ఒక బలిపీఠం. దేవుడే అంటున్నాడు, అమాలేకీల పేరు నీకు తుడిచిపెట్టేస్తాను అని చెబితే, మోషే అంట బలిపీఠం కట్టి దానికి ఒక పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పాలి. బలిపీఠం కట్టాడు. మనం గెలిచామా? బలిపీఠం కట్టాలి. ప్రభు కార్యం చేశాడా? కట్టాలి. ప్రభు ఒక మేలు చేశాడా? మనకు కలిగిన దాంట్లో ప్రభుకు మనమే అర్పణ కొన్నాం. ఎక్కడ మనం ఇంకేం విడిచిపెట్టాలి, ఇంకేం మార్చుకోవాలి, ఇంకేమి సరవ్వాలి, ఇంకేమి నవనూతన కృపలోనికి రావాలి, ఎప్పుడు సమర్పణలు, ఎప్పుడు ఎలా దేవుల్లో మనం మలసబడుతున్నాం అనటానికి రుజువుగా ఇదిగో యుద్ధం చేశాడు, చేతులెత్తాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడాడా? దేవుడు దర్శించాడా? దేవుడే దర్శించాడు. దేవుని దర్శనం చేత మనం బ్రతుకుతున్నామా? దేవుడు మనల్ని బలపరిచాడా? అయితే మనం చేయవలసింది ఏంటి? బలిపీఠం కట్టుకోవటం. అబ్రహాం అధ్యాయంలో, ఆ 14వ అధ్యాయంలో ఎప్పుడైతే అబ్రహాంను ఆశీర్వదించి గొప్ప చేశాడో, వెంటనే అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అంతే. దేవుడు తన కార్యం చేయునుగాక. ఈ పూట అమాలేకీలు పాడు చేసేవాడు, నాకేసేసేవాడు, అంతం చేసేవాడు. ఏ శత్రువైనా మన జీవితంలో పనిచేసినా మన దేవుని దగ్గర చేయవలసిన పని ఏంటంటే, మనకిచ్చిన వాగ్దానాన్ని, కర్రను చేత పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అన్ని యుద్ధమే దేవుడే చేయనుగాక. యుద్ధము దేవుడే జరిగించేది, యుద్ధం చేసేది దేవుడే, కార్యం చేసేది దేవుడే, సమస్తం సానుకూలపరిచేది దేవుడే, తర్వాత వాగ్దానంతో మాట్లాడేది కూడా ప్రభువే. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.